ట్రావెలింగ్ అనేది ఒక వరం, అత్యంత గొప్ప అభిరుచి. కొన్ని ప్రాంతాలకు వెళ్ళటం, అక్కడి పరిస్థితులను పరిశీలించటం, మనుషులతో కలవటం, ఇదంతా ఓ అనుభూతి. అయితే ఇది అందరికీ కుదరదు. మరీ ముఖ్యంగా శరీరం సహకరించాలి. ఏ ప్రాంతంలో దొరికే ఫుడ్ని అయినా తినగలగాలి, వాతావరణాన్ని తట్టుకోగలగాలి. అన్నింటికీ మించి సరైన ఏర్పాట్లు చేసుకోవటం ముఖ్యం. ఇక సోషల్ మీడియా వచ్చాక ట్రావెలర్లు తమ తమ పర్యటనల వివరాలను సొంత ఛానళ్లలో పోస్ట్ చేస్తూ అభిమానులను సంపాదించుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లాకి చెందిన అవినాష్ టాప్ తెలుగు ట్రావెలర్లలో ఒకడని చెప్పాలి. నా అన్వేషణ పేరిట ఇతడు ప్రపంచయాత్ర సాగిస్తున్నాడు. ఈయన ఛానల్కు దాదాపు 20 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నికరంగా చెప్పాలంటే 1.94 లక్షలు. ఈయన చేసే ఒక్కో వీడియోకు దాదాపు 5 లక్షల వరకు వ్యూస్ వస్తాయి. కాగా ప్రపంచయాత్ర పేరట మొన్నటి వరకు హడావుడి చేసిన అవినాష్ 3 వారాలుగా ఒక్కటే వీడియో పోస్ట్ చేశాడు. అది కూడా ఈ ఆదివారమే కావటం గమనార్హం. వీడియో కూడా పాతదానిలాగానే కనిపిస్తోంది. అవినాష్ చివరగా థాయిలాండ్ వెళ్లినట్టు తెలుస్తోంది. అంతకుముందు గల్ఫ్ దేశాల్లో పర్యటించాడు. కాగా ఈ మధ్యనే అతడు యూట్యూబ్ ఆపేస్తున్నాను అంటూ వీడియో విడుదల చేసి సంచలనం రేపాడు. ఓ దశలో నెలకు ₹1 కోటి యూట్యూబ్ ద్వారా సంపాదించిన అవినాష్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడా అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే తదుపరి యాత్ర గురించి శనివారం ఓ వీడియో విడుదల చేశాడు. మొత్తం మీద 20 రోజుల తర్వాత వీడియోను పెట్టిన అతడు ఇకపై తాను ప్రపంచయాత్రను పునఃప్రారంభిస్తున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం అతడు కాంబోడియాలో ఉన్నాడు. ఇక తర్వాత తెలుగు ట్రావెలర్స్ లో అత్యంత ఖరీదైన ట్రావెలర్ ఎవరంటే రవి ప్రభు అని చెప్పాలి. 27 ఏళ్ల కిందటనే అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడి ఆ దేశ పౌరసత్వము పొందిన రవి ఉన్నత ఉద్యోగము చేశారు. అయితే ఏడాది కిందట ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 190కి పైగా దేశాలు చుట్టొచ్చానని చెప్పే రవి ప్రభు చివరగా పాకిస్తాన్ వెళ్లారు. అది కూడా భారతదేశం వచ్చి పాక్కి వెళ్లారు. ఆ దేశంలో చేసిన టూర్కి సంబంధించిన వీడియోలు కూడా వెంటనే కాకుండా అప్పుడొకటి ఇప్పుడొకటి పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఏడాదిన్నర కిందట నా అన్వేషణతో వివాదం నేపథ్యంలో రవి ప్రభు ఛానల్కు ఆదరణ తగ్గింది. రవి మల్టీ నెట్వర్క్ ఛానల్లో ఉన్నాడని, చెప్పినవన్నీ దేశాలు తిరగలేదని, ఇంకా అనేక ఆరోపణలు చేశాడు అన్వేష్. దీంతో రవి ఛానల్కు వ్యూస్ తగ్గాయి. చాలా కాలం కిందట 6 లక్షల సబ్స్క్రైబర్లు దాటినా అక్కడి నుంచి పెరుగుదల బాగా తగ్గింది. ప్రస్తుతం 7.39 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. గతేడాది ఇండియాకు ఏకంగా 8 నుంచి 9 సార్లు వచ్చారు రవి. చివరగా 2 రోజుల కిందట కాశీ మసీదు గురించి చేసిన వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం పాక్లో ఉన్నారా లేక అమెరికా వెళ్లిపోయారా అనేది తెలియటం లేదు. తెలుగు ట్రావెలర్లలో మరో ప్రముఖ పేరు ఉమా తెలుగు ట్రావెలర్. ఆఫ్రికా దేశం మాలీలో చిన్న ఉద్యోగం చేసిన అతడు ట్రావెలర్గా మారాడు. తనదైన శైలిలో వీడియోలు చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. 9.70 లక్షల మంది సబ్స్క్రైబర్లను పొందాడు. చివరగా రష్యాలోని అత్యంత చల్లటి ప్రాంతమైన ఎక్టక్కి వెళ్లాడు ఉమా. -64 డిగ్రీల అత్యంత చల్లటి వాతావరణంలో పర్యటించి ప్రత్యేకత చాటాడు. అయితే కనురెప్పలు కూడా గడ్డకట్టేంత చలిలో ఐస్ బాత్ కూడా చేశాడు. ఆ సందర్భంగానే కొంత అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్వదేశానికి తిరిగొచ్చాడు. ఇదంతా జరిగి అటు ఇటు నెల అయ్యింది. అప్పటి నుంచి మరే దేశ పర్యటనకు అతడు వెళ్లలేదు. తాజాగా 2 రోజుల కిందట బంగ్లాదేశ్ టూర్ మొదలుపెట్టాడు. గతంలో రవి ప్రభుతో పాటే ఉమా తెలుగు ట్రావెలర్ను అన్వేష్ లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ సమయంలో ఉమా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కాగా రాజారెడ్డి యూట్యూబ్లో తొలి తెలుగు ట్రావెలర్ అని చెప్పొచ్చు. ఆయనది తెలుగు ట్రావెలర్ ఛానల్. శని ఆదివారాల్లో బడ్జెట్ టూర్లు చేస్తూ ఉంటారు. అన్వేష్కు స్ఫూర్తి రాజారెడ్డినే. అయితే రాజారెడ్డికి సంబంధించి ఎటువంటి వివాదాలు లేవు. మొత్తానికి కొత్త ఏడాదిలో టాప్ తెలుగు ట్రావెలర్లు పూర్తిగా వెనుకపడ్డారు. మరి ఇక నుంచైనా వారి నుంచి కొత్త వీడియోలు వస్తాయని ఆశిద్దాం.